నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కరీంనగర్ కార్పొరేషన్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. మేయర్ రేసులో కాంగ్రెస్ పార్టీ ఉందని స్పష్టీకరణ. పరిగిలో కీలకంగా మారిన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు. మున్సిపల్ పీఠంపై ఉత్కంఠకు రేపు తెరపడే అవకాశం. ఢిల్లీలో రేపటి నుంచి ఏఐపై ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సు. 20 దేశాధినేతలు సహా 40 మంది దిగ్గజ కంపెనీల సీఈఓల రాక. ఇరాన్తో అణు ఒప్పందానికి సిద్ధంగా అమెరికా. ఖమేనీతో భేటీకి ట్రంప్ సిద్ధమన్న రూబియో. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. గరళ కంఠుడికి భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాలు. కరీంనగర్ మేయర్ పీఠం రేసులో కాంగ్రెస్ పార్టీ ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాసులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. పుర ఎన్నికలో కరీంనగర్లో హంగ ఏర్పడ్డ తరుణంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి చేరువైందని వార్తలపై స్పందించారు. తమది రాజకీయ పార్టీ అని పక్కాగా మేయర్ కావాలనుకుంటున్నామన్న పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ మేయర్కు సంబంధించి తప్పకుండా పొలిటికల్ పార్టీగా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వమో రాష్ట్ర నాయకత్వం మంత్రుల ప్రమేయం లేకుండానే స్థానిక సమన్వయంతో ఎవరైనా పొలిటికల్ పార్టీ వాళ్ళ ఆలోచన చేస్తుంది. సంజయ్ గారు ఏ విధంగా 4 ఇండిపెండెంట్లను కలుపుకొని ఏ విధంగానైతే మేయర్ స్థానం చేసుకోవాలనుకుంటుండో మిగతా రాజకీయ పార్టీలు అన్ని కలిసి కూడా జనరల్గా ఒక కోఆర్డినేషన్ చేసుకునే అంశం జరుగుతుండొచ్చు. తప్పకుండా మేయర్ కాంగ్రెస్ రావాలని ఒక ఆకాంక్ష ఆలోచనతో ముందుకు పోతాం. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేజిక్కించుకునేలా పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ మంత్రులకు నిర్దేశించారు. ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగంపై జాగ్రత్తగా వ్యవహరించాలని అమాత్యులకు సూచించారు. సంక్షేమ పథకాలు, ప్రజాపాలనపై నమ్మకానికి పుర ఫలితాలు నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలకు ప్రత్యేక పరిశీలకులను నియమించాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన మంత్రులను అభినందించిన రేవంత్ అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మెరుగైన స్థానాలు సాధించామని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులతో జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాలపై చర్చించారు. పురపోరులో మంచి ఫలితాలు సాధించినందుకు మంత్రులను సీఎం అభినందించారు. సరైన వ్యూహంతో హంగ ఏర్పడిన వాటిని దక్కించుకుంటే 90 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ ఖాతాలో చేరతాయని వివరించినట్లు తెలుస్తోంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులను 2 ఏళ్ల ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో చేయటం వల్లే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని చూరగొన్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీల ద్వారా ఆరా తీశారు. ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హంగ ఏర్పడిన మున్సిపాలిటీలను చేజెక్కించుకునే వ్యూహాల అమలు కోసం లోక్సభ నియోజకవర్గాల వారీగా కమిటీల చైర్మన్లుగా పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ మంత్రితో పాటు మరో మంత్రి లేదా సీనియర్ నేతను ఇన్ఛార్జీలుగా నియమించారు.
వీరంతా తమ పరిధిలోని హంగ్ మున్సిపాలిటీలను చేజెక్కించుకునేందుకు కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ కు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కార్పొరేషన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యతను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అప్పగించారు. కొత్తగూడెంలో సీపీఐతో సమన్వయం చేసుకుని మేయర్ పదవిని దక్కించుకునే బాధ్యతను మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కట్టబెట్టారు. కొన్ని మున్సిపాలిటీల్లో మజ్లిస్, వామపక్షాల కౌన్సిలర్ల ఓట్లు కీలకంగా మారినందున వారితో చర్చించే బాధ్యతను అక్కడి ఇన్ఛార్జి మంత్రులు చూసుకోవాలని సూచించారు. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు మద్దతిచ్చేవారిని శిబిరాలకు తరలించాలని, వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు. కొన్ని చోట్ల ఎక్సఫీషియో సభ్యులుగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేసే ఓట్లు కీలకంగా మారినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరపాలికల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమ తరపున గెలిచిన అభ్యర్థులను, తమకు మద్దతిచ్చే స్వతంత్రులను క్యాంపులకు తరలించడంతో పాటు అవసరమైన చోట ఇతర పార్టీల వారిని తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ ఆధిపత్యం చాటుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో వీలైనన్ని నగరపాలక సంస్థలను చేజెక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. నిజామాబాద్లో తొలుత బీజేపీకి అనుకూలంగా ఉందని భావించిన కాంగ్రెస్, ఎంఐఎంలకు కలిపి మెజారిటీ మార్కు 30 దాటి 31కి చేరటంతో కాంగ్రెస్కే పీఠం దక్కే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని సీపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి చర్చలు జరిపారు. ఎంఐఎం స్వతంత్రుల మద్దతుతో మహబూబ్ నగర్ సైతం హస్తగతమయ్యే అవకాశం ఉంది. కరీంనగర్లో మాత్రం అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ ఓ స్వతంత్ర అభ్యర్థి తెరపైకి రావడంతో మేయర్ ఎవరవుతారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 7 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో రామగుండం, మంచిర్యాల, నల్గొండలలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం రాగా మహబూబ్ నగర్ లో 2 ఓట్లు తక్కువ వచ్చినా స్వతంత్రులు, ఎంఐఎం మద్దతుతో పీఠం కాంగ్రెస్కే దక్కనుంది. మిగిలిన 3 నిజామాబాద్ విషయంలో కాంగ్రెస్ కు అవకాశాలు మెరుగుపడ్డాయి. 60 మంది సభ్యులున్న నిజామాబాద్ కార్పొరేషన్లో 28 బీజేపీకి, 17 కాంగ్రెస్ కు, 14 ఎంఐఎం కు, 1 బీఆర్ఎస్ కు దక్కాయి. బీజేపీ ఎమ్మెల్సీలకు ఎక్సఫీషియో సభ్యులుగా నిజామాబాద్ లో అవకాశం లేదని తేలిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ శుక్రవారం రాత్రే కాంగ్రెస్ శిబిరంలో చేరినట్లు తెలిసింది. దీంతో నిజామాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కాంగ్రెస్, ఎంఐఎంలకే వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. కొత్తగూడెంలో మొదటి 2.5 ఏళ్లు సీపీఐకి మేయర్ పదవి, కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్ పదవి, తర్వాత 2.5 ఏళ్లు కాంగ్రెస్ కు మేయర్ పదవి, సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డి చర్చలు జరిపారు. కొత్తగూడెంలో పార్టీల బలాబలాలను వివరించి మేయర్ పదవిని సీపీఐకి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. సీఎంతో సమావేశం అనంతరం విడిగా పొంగులేటి, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి సమావేశమై చర్చించారు. జాతీయ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ తో కలిసి నడవాలని నిర్ణయించామని పల్లా వెంకట్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సమాచార లోపం వల్ల కొత్తగూడెంలో 2 పార్టీలు స్నేహపూర్వకంగా పోటీ చేశాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా కలిసిపోతా ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారితో, కాంగ్రెస్ అధ్యక్షుల వారితో, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను, మా ఏటీ నరసింహ గారు చర్చించడం జరిగింది. సరే, అక్కడ చర్చలు సామరస్యంగా జరగకపోవడం, 2-3 సీట్ల కాడ వివాదం రావడం వల్ల స్నేహపూర్వకమైన పోటీ చేసుకోవడం అనేది జరిగింది. మొట్టమొదటిగా అగ్రిమెంట్ ఫెయిల్ కావడం, మేము ఈ పోరాటం చేసి 23 సీట్లు సాధించుకున్నాం కాబట్టి సిపిఐకి మొదటగా మేయర్ ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా అంగీకరించారు.
కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీ చేరువగా బీజేపీ వచ్చినప్పటికీ ఆ పార్టీని నిలువరించేందుకు ప్రత్యర్థి పార్టీలు పావులు కదుపుతున్నాయి. మొత్తం 66 డివిజన్లలో 30 సాధించి బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 9, ఎంఐఎంకు 3 దక్కగా 10 మంది స్వతంత్రులున్నారు. ఇక్కడ మేయర్ పీఠాన్ని సాధించాలంటే 35 మంది సభ్యుల బలం కావాలి. ఇండిపెండెంట్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి చక్రం తిప్పడంతో మేయర్ పదవికి తాజాగా స్వతంత్ర అభ్యర్థి కొమరయ్య పేరు తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ ఎంఐఎంకు కలిపి 17 మంది సభ్యులుండగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఒకరు, మరో 5 స్వతంత్రులు వీరి శిబిరంలోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ సమయంలో ఏదైనా జరగొచ్చనే ధీమాతో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడంతో కొన్ని చోట్ల పార్టీల అంచనాలు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 5 నిందితులను అరెస్టు చేసి దొంగిలించిన ఆభరణాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నందిగిరి హిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న నిందితులు ఫిబ్రవరి 5న ముందస్తు ప్రణాళికతో ఇంట్లో పనిమనిషిగా చేరారు. ఇంటి యజమానులు బయట ఉండడాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టారు. అనంతరం సుమారు 1,30,00,000 విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా నిందితుల గుంపును గుర్తించారు. నిందితులు ముందుగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నిజాంపేటలో దొంగతనానికి పథకం రచించినట్లు విచారణలో బయటపడింది. దోపిడీ అనంతరం నేపాల్కు పారిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు సహా 3 నిందితులు ఇంకా పరారీలో ఉండగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. తిరుమల కల్తీనేయి కేసులో ఇంటి దొంగల పాత్రను సిట్ బట్టబయలు చేస్తోంది. మహాపచారంలో నిందితులకు టీటీడీ ఉద్యోగులు 6 సహకరించినట్లు గుర్తించింది. ఈ మేరకు వారిపై శాఖాపరమైన చర్యలకు టీటీడీకి లేఖ రాసింది. తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి కేసులో మరో 6 టీటీడీ ఉద్యోగులకు ప్రమేయం ఉందని సిట్ విచారణలో తేలింది. నిందితుల జాబితాలో చేర్చేంత అభియోగాలు లేకున్నా వారికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించింది. అందువల్ల వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ బృందం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేఖ రాసింది. డిప్యూటీ ఈవో పద్మావతితో పాటు విఎస్ సురేష్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్థసారథి, భూపాలన్ మురళి, వెంకటరమణకు కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రమేయం ఉన్నట్లు పేర్కొంది. కొనుగోళ్లు, గోదాముల విభాగంలో విధులు నిర్వర్తించిన ఆ 6 ఈ కేసులో నిందితులుగా ఉన్న డైరీ ప్రతినిధులు, ఉన్నతాధికారులకు సహకరించారు. ఎప్పటికే టీటీడీకి చెందిన 9 మంది ఉద్యోగులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. గతంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శాఖలో విధులు నిర్వర్తించిన 7 ఉద్యోగులు వైష్ణవి డైరీ నుంచి లంచాలు పొందినట్లు శ్రీనివాసన్ అనే కమిషన్ ఏజెంట్ డైరీ ద్వారా బయటపడింది. సిట్కు దొరికిన ఆ డైరీ దర్యాప్తులో కీలకంగా మారింది. అందులో ఏ అధికారికి ఎంతంత లంచం, ఎప్పుడెప్పుడు ఇచ్చారనే సమాచారం ఉంది. లంచాలు తీసుకున్న ఆ అధికారులు డైరీని తనిఖీ చేయకుండానే అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెయ్యి తయారు చేసే సామర్థ్యం పెద్దగా లేకున్నా డైరీ ప్రతినిధులు చెప్పిన విధంగా సంతకాలు చేశారు. ఫలితంగా టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు వారికి ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటిపై మరోసారి శాఖాపరంగా విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు కోరారు. రైల్వే శాఖలో కొత్త సంస్కరణల్లో భాగంగా ఇక మీదట రిజర్వ్ బోగీలతో పాటు జనరల్ బోగీల్లోనూ ప్రతి గంటకోసారి శుభ్రత కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 80 రైళ్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. వీటిలో దక్షిణ మధ్య రైల్వే నుంచి 5 రైళ్లను ఎంపిక చేశారు. క్రమేణా 3 ఏళ్లలో అన్ని రైళ్లలోని జనరల్ బోగీలను శుభ్రపరిచే దిశగా వెళ్తామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. రైలు బయలుదేరిన చోటు నుంచి గమ్యస్థానం చేరే వరకు రద్దీగా ఉండే సమయాల్లో ప్రతి గంటకోసారి, మిగతా సమయాల్లో గంటన్నరకోసారి శుభ్రత కార్యక్రమాలు కొనసాగించబోతున్నట్టు వెల్లడించారు. కృత్రిమ మేధ ఏఐపై ఢిల్లీ వేదికగా రేపటి నుంచి శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది.
దక్షిణార్ధగోళ దేశాలకు ఏఐని అందుబాటులోకి తీసుకురావడం, ఉన్నత స్థాయి సాంకేతికతల్ని పంచుకునే మార్గాలను అన్వేషించడమే ధ్యేయంగా 5 రోజుల సదస్సు జరగనుంది. ప్రజలు, భూగోళం, పురోగతి అనే మూడింటిపై ఆధారపడి చర్చలు సాగే ఈ సదస్సులో 20 దేశాల నుంచి నేతలు, విధాన రూపకర్తలు, నిపుణులు పాల్గొననున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియే, స్పెయిన్ అధ్యక్షుడు సాంచెజ్, ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ తదితరులు హాజరు కానున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి 40 మంది సీఈఓలు కూడా వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్పీ చైర్మన్ తారిక్ రహమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి తొలి ప్రసంగం చేసిన ఆయన బంగ్లాదేశ్ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యమని ప్రకటించారు. భారత్తో నిర్ణయాత్మక అనుబంధాన్ని కొనసాగిస్తామని చెప్పారు. భారత్లో తలదాచుకున్న అవామీ లీగ్ అధినేత్రి, మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత న్యాయ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని తారిక్ రహమాన్ తెలిపారు. బంగ్లాదేశ్లో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. హసీనాను అప్పగించాలని భారత్ను పలువురు బీఎన్పీ సీనియర్ నేతలు కోరుతున్న నేపథ్యంలో తారిక్ రహమాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారని బ్లూంబర్గ్ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు. అవసరమైతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని కలవడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నారని రూబియో పేర్కొన్నారు. రేపు ఖమేనీ కలవాలనుకున్నా అందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఒకరిని కలవడం అంటే వారితో ఏకీభవిస్తున్నట్టు కాదని, అది ట్రంప్ పనితీరులో ఒక భాగమని రూబియో స్పష్టం చేశారు. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు ఒమన్ వేదికగా చర్చలు జరిగినా అందులో పురోగతి సాధించలేదు. ఈ వారం జెనీవాలో అమెరికా, ఇరాన్ కొత్త రౌండ్ అణు చర్చలు జరపనున్నాయి. ఈ మేరకు స్విస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్రాక్షారామం నుంచి మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం గోదావరి తీరం ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతోంది. గోదావరి తీరమంతా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణలతో మారుమవుతున్నాయి. రాజమహేంద్రవరంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇంకా రాజమహేంద్రవరం వద్ద పుష్కర్ ఘాట్, అట్లాగే కోటిలింగాల ఘాట్తో పాటు 11 ఘాట్లు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పూర్తి స్థాయిలో రద్దీ కొనసాగుతోంది. ఉమా మార్కండేయ స్వామి, ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు నగరంలోని పలు ఆలయాల్లో భక్తులు పూర్తి స్థాయిలో ఆలయాలకు బారులు తీరి తరలి వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో ఉన్నాం. 12వ శక్తిపీఠం మాణిక్యాంబ సమేత ద్రాక్షారామ భీమేశ్వరుడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే అశేష భక్తజనం తరలివచ్చారు. బిందు తీర్థంతో గోదావరి పుష్కరిణిలో సప్త గోదావరిలో స్వామివారికి అభిషేకాలు జలాలు తీసుకొచ్చి అభిషేకం సమర్పించారు. ఆ తర్వాత విశేష పూజల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అర్చనలతో ఆలయం అంతా శివనామ స్మరణతో మారుమవుతోంది. భోగలింగేశ్వరుడు స్వామివారిని దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు కూడా కలగజేస్తారనేది కూడా భక్తుల విశ్వాసం. పంచారామ క్షేత్రాల్లో దివ్యమైనదిగా ఇక్కడ ద్రాక్షారామ క్షేత్రం వెలుగొందుతోంది. అట్లాగే సమీపంలోనే గౌతమి గోదావరి తీరంలోని కోటిపల్లి ఉమా ఛాయా కోటిలింగేశ్వర స్వామివారు అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గౌతమి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ తర్వాత వారంతా కూడా ద్రాక్షారామ క్షేత్రానికి తరలివస్తున్నారు. అలాగే కోనసీమ జిల్లాలోనే
ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ళలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, అలాగే పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి కూడా దర్శనానికి భక్తులు బారుతీరారు. కాట్రేనికోన మండలంలోని సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు వైభవంగా నిర్వహించుకునే మగసాని తెప్పలో కూడా అక్కడికి కూడా భక్తులు సముద్రంలో పడవల ద్వారా వెళ్ళి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాలభైరవ క్షేత్రంలో విశేష పూజలు, అక్కడ శివార్చనలతో మా తీర ప్రాంత గ్రామం సముద్రంలో ఉండే మగసాని తెప్పలో కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. కొత్తపేటలోని ఉమా కొప్పు లింగేశ్వర స్వామి, అట్లాగే పలివెల క్షేత్రంలో కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. మందపల్లి మందేశ్వర స్వామి, అలాగే ముక్తేశ్వరంలోని ముక్తికాంత క్షమేత క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగాను ఆలయాలన్నీ కూడా ప్రముఖ ఆలయాలతో పాటు గ్రామాన ఉన్న శివాలయాల పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకుంటున్నారు. విశేష సంఖ్యలో అర్చనలు అలాగే అభిషేకాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోనే మరో పుణ్యక్షేత్రం, ప్రముఖమైన క్షేత్రంగా 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారు, అలాగే కుక్కటేశ్వర స్వామి ఆలయానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అక్కడ పాదగాయ క్షేత్రంలోని పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కుక్కటేశ్వర స్వామికి అభిషేకాలతో తెల్లవారుజాము నుంచి వచ్చారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా రాత్రి పెద్ద సంఖ్యలో పిఠాపురం క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అట్లాగే ఏలేశ్వరంలో స్నానాలు ఆచరించి ఏలేశ్వరంలోని శివాలయంలోను, అట్లాగే పోలవరం జిల్లా రంపచోడవరంలోని రంప శివాలయంలోనూ కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడ దర్శనానికి బారులు తీరుతున్నారు. ఇంకా రాత్రి అయ్యే కొద్దీ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత మహాశివరాత్రి పర్వదినం తిథి ఉండటంతో రాత్రికి పెద్ద సంఖ్యలో ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఆ మేరకు దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి, కాకినాడ, అట్లాగే పోలవరం జిల్లాలోని రంప చోడవరం కేంద్రంగాను అన్ని ఆలయాలకు భక్తులు బారులుతీరారు. గోదావరి తీరమంతా కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివనామస్మరణలతో ఆయా క్షేత్రాలను దర్శించుకొని శివరాత్రి పర్వదినంలో ఆధ్యాత్మికంగా తరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ వాళ్ళ మహాశివరాత్రి పర్వదిన శోభ వెల్లివిరుస్తోంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, ద్రాక్షారామ క్షేత్రం నుంచి. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణలతో ఆలయాలు ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. పరమేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. వేములవాడలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. జంగమయ్యను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మరో ప్రముఖ శైవ క్షేత్రమైన వరంగల్ 1000 స్తంభాల ఆలయంలోనూ భక్తుల కోలాహలం నెలకొంది. హనుమకొండలోని సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుటుంబ సమేతంగా గరళ కంఠుడిని దర్శించుకుంటున్నారు. चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहं
మేళ్లచెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని మంత్రి ఉత్తమ్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శివాలయంలోని పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పానగల్లోని ఛాయా సోమేశ్వర్ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. నిర్మల్ జిల్లాలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అతి సూక్ష్మంగా సూదిపై నాగుపాము పడిగే నీడలో కూర్చొని ఆశీర్వదిస్తున్నట్లు శివయ్య విగ్రహం తయారు చేశాడు. శివోహం 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 न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं శివోహం శివోహం శివోహం